హాయ్ అండి, నేను సుమిత్ర. శరన్నవరాత్రుల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ రైసు, 1 గ్లాస్ పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని వాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో కూడా 1 గ్లాస్ రైసు, 1 గ్లాస్ పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో కూడా వాటర్ పోసుకొని వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసేసుకొని ఇందులోకి కూడా వాటర్ పోసుకొని కాసేపు నానబెట్టుకున్నాము. రైస్ అన్నీ కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దద్దోజనం కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకొని అందులోకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఉడికించుకొని ఉడికించేసుకొని పక్కకు తీసుకొని అందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక స్పూను గీ వేసుకొని నెయ్యి వేసుకొని అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకున్నాము.
ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని అందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసాను. వేసేసుకొని ఫ్రై చేసుకొని పోపు వేసుకుందాము. ఆయిల్ కానీ వేసుకోవచ్చండి, ఆయిల్తో కానీ వేసుకోవచ్చు, నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని దద్దోజనంలో కలిపి వేసుకున్నాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అనిపిస్తుంది. సింపుల్ దద్దోజనం మనకు రెడీ అయిపోయింది. నెయ్యి వేసి ఒకసారి నెయ్యిలో పోపు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో దద్దోజనం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని చక్కెర పొంగల్ కోసం ముందుగా పప్పు రైస్ ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు పలుకులు, బాదం పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక కప్పు పాలు కూడా వేసుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని అందులోకి ఒక కప్పు పంచదార వేసుకొని పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని పప్పు రైసు బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, పచ్చికర్పూరం, ఇలాచీ పౌడరు నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను మెత్తగా. బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసుకున్న చక్కెర పొంగల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ స్వీట్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు కేసరి కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి 1 కప్పు వరకు రవ్వ తీసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాము, ఫ్రై చేసేసుకుందాము.
వేరొక పక్కన వేరే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టి బాగా హీట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇది వేగిపోయింది కదా రవ్వ, ఆ హాట్ వాటర్ తీసుకొని ఇందులోకి మిక్స్ చేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. కొంచెం ఫుడ్ కలరు, రవ్వ కేసరి కదా, కేసరి అంటేనే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పంచదార కూడా వేసేసుకున్నాము. పంచదార బాగా కరిగి పంచదార రవ్వ ఈవెన్గా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. జీడిపప్పు పలుకులు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మిగిలిన నెయ్యి కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఇలా మంటను మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో మళ్ళీ కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ విధంగా అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా తర్వాత పప్పు రైస్ నానబెట్టుకున్నాం కదా బెల్లం పొంగల్ కోసం, పప్పు ఉడికిపోతూ ఉంది, ఉడికింది. ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం స్టీల్ గిన్నెలో చేసుకుంటున్నాం కదా, ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంటని. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోతుంది. సో జాగ్రత్తగా దగ్గరే ఉండి చేసుకోవాలి. ఇవి బెల్లం అంతా కరిగిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూనే ఉండాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని
కలుపుతూ ఉండాలి. మాడకుండా చేసుకోవాలండి, అడుగంటకుండా జాగ్రత్తగా. ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాము. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం ఫుడ్ కలర్ చిటికెడు వేసాను. ఫైనల్గా ఇంకొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసి తీసుకుందాము. వేరొక ప్యాన్ పెట్టి అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఈ ఉడుకుతున్న పొంగల్లోకి వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొంగల్ కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు తర్వాత సగ్గుబియ్యం ఉడికి పెట్టుకున్నాం కదా, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇందులోకి ఇప్పుడు సేమియా ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సేమియాను కూడా సగ్గుబియ్యంలో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇది బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యంలో కలిసిపోయి సేమియా కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కలిపేసుకుంటూ ఉందాము. వేరొక ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పులను కూడా అందులోకి వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. తర్వాత పాలు కూడా యాడ్ చేసేసుకొని మనకు ఎన్ని పాలు కావాలో ఒక కప్పు, నేను 1 కప్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం థిక్గా వచ్చేంత వరకు కలిపేసుకొని అంతే అండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకొని ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, వేసేసుకొని థిక్ అయిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పులిహోర కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇంట్లోకి పోపు దినుసులు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి,
రెండు మూడు పచ్చిమిర్చి ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్నాం. కొంచెం పసుపు వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకుని చింతపండు ముందుగా తీసి చూసుకున్న చింతపండు వేసుకొని కలిపేసుకున్నాము. బాగా కలిపేసుకున్నాము. బాగా ఆయిల్లో ఉడికి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకాలండి. బాగా అప్పుడే మసాలా వేసుకొని మంచి టేస్ట్ మిక్స్ చేసుకొని అంతా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీడియం బాగా ఉడికించుకోవాలి. అప్పుడే పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మసాలా పౌడర్ స్పైసెస్ ఇలా స్పైసెస్ అంతా బాగా చాలా బాగుంటాయి. దీంతోనే బాగుంటుంది. ఇలాగే కలుపుతూ ఉడికించేసుకోవాలి. కావాలంటే వేసుకోవచ్చు. పౌడర్ ఎంత బయటకు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. నేనైతే వేయలేదు. పులిహోరకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. పులుసు అడిగంటుకుంటా. నేను ఏం పౌడర్లు వేయలేదండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ ఎక్కువైంది. పచ్చిమిర్చి ఇలా తయారైన పులుసులో మనం వేడి మంచిగా పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ కానీ వేసేసాం. కలుపుకున్నామంటే పులిహోర మనకు పొడి పొడిగా చాలా టేస్ట్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికిపోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని గడ్డలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని రైస్ పులుసు అంతా మిక్స్ అయిపోయే విధంగా పులిహోరని అయితే మనం కలిపేసుకున్నాము. అంతా కలిపేసుకొని అంతే అండి. అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇందులోకి అంతా కలిసేంత వరకు అంతా కలిపేసుకోవాలండి. నేను ముందే వేయలేదండి పోపులో ఈ పల్లీలు. ఇప్పుడు వేసుకుంటే కొంచెం మెత్తగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. పప్పులో పులుసు అంతా స్ప్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా టేస్ట్ వేసుకున్నామంటే కొంచెం క్రంచీగా క్రిస్పీగా తింటూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర. అందుకని ఇలా వేసాను. సో అందుకని అంతే ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. సర్వ్ చేసుకోవడమే. నేను ఇప్పుడు ఇలాగే వేస్తూ ఉంటాను. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ అయిపోయింది. పులిహోర రెడీ అయిపోయింది. ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. నాకు ఒక 100 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. నేను అన్ని ప్రసాదాలు చేయలేదు. 3 days వస్తాయనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.